దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తున్నాను. మరి దేవుని కృపను బట్టి, దేవుని యొక్క నామాన్ని బట్టి మనందరం కూడా చాలా మంచిగా జీవిస్తూ ఉన్నాము ఈ లోకంలో. మరి కొన్ని కష్టాలు, కొన్ని బాధలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి అయినను మన దేవుడిలోనే ఉంటూ ఉండాలి. ఈ వాక్యం మీరు ప్రతిరోజు కూడా వినండి. ఉదయకాలం అనేది ఈ వాక్యాల ద్వారా మొదలవడము అది ఎంతో మంచి విషయం. కాబట్టి మీరందరూ కూడా ఈ వాక్యాలు వినండి. ఇవాళ దేవుడు మనతో ఏం వాగ్దానం ద్వారా మాట్లాడబోతున్నాడో చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనం తీస్తే కనుక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనం తీస్తే 9వ వచనం మనం చదువుకుందాం. 12వ అధ్యాయము 9వ వచనం చూస్తే, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిన నిమిత్తము విశేషంగా నా బలహీనత యందే బహు సంతోషంగా అతిశయపడును. మనం చూస్తే మొదటి మాటలో మనం చూస్తే నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ అవుతున్నదని ఆయన నాతో చెప్పాను. దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలు అంటున్నాడు రోజు. మరి దేవుని కృప ఎలాంటిదంటే కనుక మనల్ని అదేం చేసిందంటే కనుక మనం అర్హులం కాదండి. దేవుని యొక్క సంఘంలో కూర్చోడానికి మనం అర్హులం కాదు. అయినను దేవుని యొక్క కృప అది మన పట్ల జాలి చూపించి, దయ చూపించి మనకి ఒక అర్హతనిచ్చింది దేవుని యొక్క సంఘంలో మనం కూర్చోడానికి. మరి ఆయన యొక్క వాక్యాన్ని మనం వినడానికి పాపులైనటువంటి మనలను దేవుడు పవిత్రులుగా చేసి ఆయన మందిరంలో మనకి చోటు అనేది ఇచ్చాడు. కాబట్టి ఆయన మందిరంలోనే చోటించిన వాడు పరలోక రాజ్యంలో మనకి చోటు అనే దేవుడు దయచేయబోతున్నాడు. దేవుడు నా కృప నీకు చాలు అంటున్నాడు. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు మనం చూస్తే ఆయన అంటూ ఉంటాడు, 7వ వచనం మనం చదువుకున్నట్లయితే 7వ వచనం, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకున్నట్లు నాకు శరీరంలో ఒక ముళ్ళు అంటున్నాడు. అంటే దేవుడు అంట పౌలు గారికి ఒక ముళ్ళు అనేది ఉంచాడు శరీరంలో. ఏ ముళ్ళు అది, ఎందుకు ఆ ముళ్ళు ఉంచాడు అంటే, ఎందుకు అసలు ఆ ముళ్ళు ఉందంటే కనుక పౌలు గారికి దేవుడు ఎంతో వాక్కు శక్తినిచ్చాడు, ఆలోచన శక్తినిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. పరలోక జ్ఞానాన్ని దేవుడు పౌలు గారికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అనేక సంఘాలని ఆయన వాక్యాలు చెప్పి బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి అన్ని సంఘాలు కడతా కాబట్టి మూడవ ఆకాశమును దేవుడు పౌలు గారిని చూపించాడు కదా. అంత గొప్పగా దేవుడిలో ఎదుగుతూ ఉన్నాడు. అతని పక్కన ఉండే వాళ్ళు మాత్రం అంత దేవుడిలో ఎదగడం లేదు. అతని పక్కన ఉండే వాళ్ళు అన్ని అద్భుత కార్యక్రమాలు చేయటం లేదు. కానీ పౌలు గారు మాత్రం దేవుడిలో పరిపూర్ణుడుగా ఉంటాడు. కాబట్టి ఏమండి, మనకు కనుక డబ్బు మనకు మంచిగా వస్తుంది అనుకోండి, మనం ఎలాగ మారిపోతూ ఉంటాం. కొన్నిసార్లు చెప్పలేము, మన చేతిలో అది ఉండదు. మనం గ్యారంటీ ఇవ్వలేము. మేము మారం ప్రభా మీలోనే ఉంటామంటే మనం గ్యారంటీ ఇవ్వలేము. దేవుడు చెప్పలేము ఏంటో ఎలా సమయం ఉంటుందో. కాబట్టి పౌలు గారి మరి అనేక ప్రత్యక్షతలు అంటే ఏంటి, గొప్పగా చూస్తున్నారు పౌలు గారిని. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఒక్క సంఘం వాళ్ళు కూడా గొప్పగా చూస్తున్నారు. కాబట్టి ఆ హెచ్చింపు అనేది, గొప్పతనం అనేది హృదయంలో ఎక్కువ అవ్వకుండా, ఏమంటే నాకు నేనే పెద్ద అని అనుకోకుండా, ఆ గర్వం అనేది మనిషిలో రాకుండా దేవుడు ఏం చేశాడంటే పౌలు గారిలో ఒక ముళ్ళు అనేది పెట్టాడంట. ఒక ముళ్ళు అనేది పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఆ గర్వం అనేది అసలు రాకుండా ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు నామం చేస్తున్నాడు. కాబట్టి ఆ గర్వం అనేది ఆయన పుట్టకుండా ఉండడం కోసం అని చెప్పి పౌలు గారు ఒక ముళ్ళు అనేది దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఏమంటున్నాడు, నన్ను నలుగురుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడేను, అది నా ఎదురు నుంచి తొలగిపోవాలని దాని విషయమై ఉన్మాదులను వేడుకుంటే అంటూ ఉన్నాడు. ఆ ముళ్ళటం వల్ల బాధపడుతూ ఉన్నాడు, వేదన పడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ ముళ్ళు నాలో తీసివేసే ప్రభా అని దేవుడు అడుగుతుంటే, దేవుడు అంటే తీసివేయలేదు. దేవుడు అంట తీసివేయలేదు, తమ్ముడు నేను ఉండాల్సిందే అన్నాడంట. ఏమండి, ముళ్ళు ఉండటం మంచిదే, ముళ్ళు ఉండటం మంచిదే.
కొన్నిసార్లు ఆ ముళ్ళు అనేది మన హృదయంలో మన శరీరంలో కూడా ఉండటము అది మంచిదే అన్నమాట. ఎందుకు? మనము ఆ ముళ్ళు ఉండటం వల్లనే మనం ఏం చేస్తాం, ఇంకా దేవుళ్ళలో ఉంటూ ఉన్నాం. ఆ శ్రమ ఉండటం వల్లనే ఇంకా దేవుళ్ళలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము కదండి. ఒకవేళ శ్రమ లేకుండా మొత్తం సుఖంగా ఉంటే కనుక ఒకవేళ మనం దేవుడిని మర్చిపోతామేమో, దేవుడు మర్చిపోతామేమో. అలా చేయకుండా ఉండటం కోసం అని చెప్పి దేవుడు మనకి కూడా కొన్ని ముళ్ళు ఇస్తూ ఉంటాడు. కొంచెం బాధ, కొన్ని శ్రమలు అనేది వస్తూ ఉంటాయి. ఆయనను మనం దేవుడు చేంజ్ చేయకూడదు, తొలగిపోకూడదు. మీరు అనుకుంటూ ఉంటారు, ప్రభా మీరు అంటూ ఉంటారు, ప్రభా నాకు ఈ శ్రమ తీసివేసింది ఆయన, నాకు ఇబ్బంది తీసివేసింది ఆయన. మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే దేవుడు ఏమంటాడంటే కనుక, నా కృప నీకు చాలే అంటున్నాడు. నా కృప నీకు ఉంటుంది ఎప్పుడు కాపుదలగా, నీకు తోడుగా ఎప్పుడు నా కృప అనేది ఉంటూ ఉంటుంది. కాబట్టి నువ్వు ఎప్పుడైతే బలహీనుడుగా ఉంటావో అప్పుడే నువ్వు బలవంతులుగా అవుతావు. ఏమండి, ఈ లోకంలో మనం చూస్తే కనుక ఒక మనుషుడు బలహీనుడుగా ఉన్నప్పుడు బలవంతుడు అవ్వలేడు. కానీ దేవుని విషయానికి వస్తే కనుక ఒక మనుషుడు బలహీనుడుగా ఉన్నప్పుడు మాత్రమే బలవంతుడుగా అవ్వడు. ఎలా అవుతాడు? బలవంతుడు ఎలా అవుతాడంటే కనుక, మనము శ్రమలు రావడం వలన, ఇబ్బందులు రావడం వలన దేవుళ్ళు మన ప్రార్థన, మన విశ్వాసం అది రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. రోగం అనేది లేనప్పుడు మనం ప్రార్థన చేయకుండా ఉంటూ ఉంటాం, అంత మంచిగానే ఉంటుందని చెప్పి. అదే ఒక రోగం అనేది కుటుంబానికి వచ్చిందనుకోండి, ఎన్నిసార్లు మీరు సమయానికి వస్తూ ఉంటారు, పాస్టర్ గారికి అందరికీ చెప్పి ఆవిడ ప్రార్థన చేయండి అని మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు, మా చేత ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే ఏంటి? మీకు తెలియకుండానే మీరు దేవుళ్ళలో ఎదుగుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు. మీకు తెలియకుండానే దేవుళ్ళలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఆ శ్రమ ఏదైతే ఉన్నదో అది రావడం వలన అది అంతా మన మంచిగే, కానీ మన దేవుడి అన్యాయంగా చేయడం. అది రావడం వలన మనం ఇంకా దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నాం, ఇంకా దేవుడి విశ్వాసం అనేది పెరుగుతున్నది. దేవుడి ఆ సమస్య తీరుస్తాడు అన్న నమ్మకం మనలో పెరుగుతూ ఉన్నది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే బలహీనుడిగా ఉంటావు అప్పుడే నువ్వు బలవంతుడు అయ్యాడు. నా కృప నీకు చాలు, మేము భయపడమాక, ఉంది కదా అని చెప్పి భయపడమాక. నేను ఎప్పుడు చూస్తూనే ఉంటాను, నీ శ్రమలు ఏవైతే ఉన్నాయో, నీ ఇబ్బందులు ఏవైతే, కష్టాలు ఏవైతే ఉన్నాయో చూస్తూనే ఉన్నాను. కాబట్టి నువ్వు చూడట్లేదు, ఎవరు నా చూడట్లేదు అని పట్టించుకోవడం లేదు, నా శ్రమలు అంతే ఉంటుందని చెప్పి ఏమన్నా నేను చూసుకుంటాను దేవుడు అంటున్నాడు. కాబట్టి ప్రార్థన చేయి. ఈ బలహీనతలోనే నీ విశ్వాసం ఎంత పెరుగుతుందో నువ్వే చూస్తావు. ఈ బలహీనతలోనే దేవుడి మీద నమ్మకము ఎంత పెరుగుతుందో నువ్వే చూస్తావు అని చెప్పేసి ఒక ఉన్నట్టు పౌలు గారు దేవుడు ఇచ్చాడు. కాబట్టి ప్రియాదేవి బిడ్డలారా, శ్రమలు మనకి మంచి కోసం వస్తాయి, కానీ దేవుడు మరణానికి మనల్ని అప్పగించాడు. శ్రమ పెడతాడు దేవుడు, కానీ మరణానికి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని అప్పగించాడు. ఆ శ్రమలోంచి బయటపడాలని చెప్పేసి మనం దేవుడు చూస్తుంటాడు, కానీ మనం నరకానికి వెళ్ళటమని దేవుడికి ఇష్టం లేదండి. ఒక్క ఆత్మ నరకానికి వెళ్ళిపోయినా చాలా బాధపడతాడు దేవుడు. ఎందుకంటే ఆయన సృష్టించినటువంటి మనుషులు కాబట్టి ఆయన దృష్టి మనుషుల మీద ఉంటూ ఉంటుంది. అన్ని పక్షుల కంటే కనుక, జంతువుల కంటే అన్నింటిలో మనమే శ్రేష్ఠుడుగా దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడు కూడా బాధపడుతుంది. కాబట్టి ప్రేరణ పెట్టారా, పాపంలో ఒప్పుకోండి, దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ శ్రమలు వచ్చినా సరే మన మంచిగా అనుకోండి. పక్కన వాళ్ళని చూసి ఎప్పుడు కూడా మీరు బాధపడకండి. మీకు ఇచ్చే తర్వాత దేవుడు మీకు ఇచ్చాడు, వాళ్ళకి ఇచ్చే తర్వాత వాళ్ళకి ఇచ్చాడు అన్నమాట. అందరి జీవితాలు ఒకేలా ఉండవు కదా, అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. ఈ కొంతకాలం శ్రమ తర్వాత దేవుడు మళ్ళీ మంచి మేలులో దేవుడు నడిపిస్తాడు అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఆయన కృప మీకు తోడుగా ఉంటుంది, ఆయన కృప మీకు ఉంటుంది. మీరు బలహీనంగా ఉన్నప్పుడు ఉన్నారు కదా, బాధపడుతున్నారా, దేవుడిని ఇంకా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఒకనొక సమయంలో ఆ శ్రమకాలం నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు, మిమ్మల్ని రక్షించి మంచి రోజులు మీకు దయచేస్తాను దేవుడి వాగ్దానం ద్వారా సరిచేస్తున్నాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.